అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపూర్ భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమగ సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపూర్ మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయో ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు చేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. తులారాశి వాళ్ళ పేరు మీద గవ్వలు వేస్తున్నాము. ఏప్రిల్ నెల ఎట్లా ఉందో చూద్దాం. తులారాశి వాళ్ళ జాతకంలో ఏప్రిల్ నెల ఎట్లా ఉన్నదంటే కానీ ఏ పని చేసినా, ఎంత సంపాదన ఇచ్చినా ఖర్చుల పాలైతేనే ఉంటుంది. సంపాదించింది చేయికి ఉండదు, వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఏది ఇచ్చిన చేతికి ఆగదు. కడాకట్ట ధనార్దాన్ని ఉంటుంది మాట. కానీ మాట చెప్పినారంటే వదలరు, చెప్పినారంటే ఓసుకోరు. అలాంటి అంశం ఉంది. బుద్ధులు రాజబుద్ధులు ఉన్నాయి, గుణాలు రాక్షసి వర్గాలు ఉంటాయి. దొంగలకు దొరలకి నమ్ముతారు, మంచి వాళ్ళకి నమ్మరు, చెడ్డ వాళ్ళకి నమ్ముతారు. ఇంకా చేసే రుచి, అనుకున్న రుచి కరెక్ట్గా జరుగుతుంది. కానీ బ్రాహ్మణ స్త్రీలో మాత్రం శని వెంటాడుతున్నది, అష్టదరిద్రం వెంటాడుతున్నది. పోయే పనిలో, వచ్చే పనిలో జాగ్రత్త ఉండాలి. భార్య భర్తల్లో, కుటుంబ విషయాల్లో, ఇంటి యజమానాలు అంటే అత్త కానీ మామ కానీ, ఇంకా తోటి కోడళ్ళతోటి, ఇంట్లో పిల్ల పాపళ్ళతోటి, ఆడవారు ఉన్నవాళ్ళు ఓపిక, స్త్రీలు ఓపిక పడితే మీకు ఈ రాశి మీద చాలా మంచిగా ఉంది. ఓపిక లేకపోతే లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు, లేనిపోని అవమానాలు పడతారు. 10 మందిలో ఇంటి వరువు అన్నది గంగలు కలిసిపోతుంది. ఆ గవ్వలాట మీద అట్లా వచ్చింది. కొంచెం జాగ్రత్త ఉంటే మీరు అందరూ మంచిది. ఇంకా చదువుకుంటున్న వాళ్ళకు, చిన్న స్త్రీలో కానీ, పెద్ద వయసు ఉన్న అమ్మాయిలు కానీ, జాబ్ చేస్తామనుకున్న వాళ్ళ కానీ కంపల్సరీగా పాస్ అవుతుంది, ముందుకు జయం అవుతుంది. ఓపిక నశిస్తే అన్నిటికీ మంచిది. అందరికీ నమస్కారం.